క్వైర్ బృందాన్ని అభినందిస్తున్నాం. మనం ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయంలోనికి వచ్చినాం కనుక అందరూ తమ హృదయాలను సిద్ధపరచుకొని దేవుని వైపు, దేవుడు మనతో ఏం మాట్లాడగలిగినాడు మనం దేవుని సన్నిధిలో వేస్తున్నాం. అంతకంటే ముందుగా మన మధ్యకి మనం ఆహ్వానించినటువంటి మన యొక్క గెస్ట్ స్పీకర్ గురించిన పరిచయ వాకులు క్లుప్తంగా తెలుసుకుందాం. మనం ఈరోజు మన మధ్యకు ఆహ్వానించినటువంటి మిసెస్ ఏ విక్టోరియా విజయ్ కుమార్ గారు మనందరికీ కూడా సుపరిచితులు. వీరు కర్నూలు వాస్తవ్యులు, సిసి సంఘం యొక్క మెంబర్ అని చెప్పడానికి కూడా చాలా గర్వపడుతున్నాం. అంతేకాకుండా వీరి యొక్క తల్లిదండ్రులు డాక్టర్ ఏ శామ్యుయల్ గారు బీవీఎస్సీ అండ్ మదర్ మేరీ విమలా గారు వడ్డాగిరి ప్రాంతవ్యులు. వీరు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలు. వారి బిడ్డలను కూడా ఆ విధంగానే దేవుల్లో చాలా భయంతో భక్తితో దేవుని కొరకు పెంచారు. వీరు ప్రభువైన యేసుక్రీస్తుల వారిని తమ సొంత రక్షకుడిగా 7వ తరగతి చదువుతున్నప్పుడు తన జీవితాన్ని దేవుడికి సమర్పించుకొని ఇదే క్యాంపస్లో, ఇక్కడే సండే స్కూల్, ఇక్కడే యూత్, ఇక్కడనే వారు పెరిగి దేవుడికి తను సమర్పించుకున్నారు. ఆ తదుపరి వారి MA/BA చేసిన తరువాత 7 సంవత్సరముల పాటు మాంటిసరీ ఇంగ్లీష్ స్కూల్లో, ఏ క్యాంప్ కర్నూలులో ఉన్నటువంటి ఆ యొక్క స్కూల్లో వీరు టీచర్గా పనిచేశారు. టీచర్గా పనిచేస్తూ ఉన్నప్పుడు దేవుని పిలుపుకు లోబడి దేవుని పరిచర్య కొరకు ఫుల్ టైం మినిస్ట్రీకి తను సమర్పించుకొని తన యొక్క ఉద్యోగాన్ని వదిలిపెట్టి వారు IEM మినిస్ట్రీలో 1998లో జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడ ఫుల్ టైం మినిస్ట్రీలో పనిచేస్తున్నటువంటి మిస్టర్ విజయ్ కుమార్ గారిని వివాహం చేసుకోవడం జరిగింది. దేవుడు వీరిరువురిని దీవించి వారి యొక్క కుమార్తె మిస్ హ్యానా షర్లీ MA/BA తను చెన్నైలో ఇంటర్నేషనల్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు. ఒక కుమారుడు BMSc చదువుతున్నాడు, సెకండ్ ఇయర్. ప్రస్తుతం వీరు నెల్లూరులో IEM పరిచర్య దేవుని చేతిలో బలమైన సాధనాలుగా వాడబడుతున్నారు. అంతేకాకుండా 5 సంవత్సరముల క్రితము దేవుడు మిసెస్ విక్టోరియా విజయ్ కుమార్ గారిని నేషనల్ సెక్రటరీగా కూడా దేవుని పనిలో బలమైన సాధనముగా వాడబడినట్లు దేవుడు వాడుకున్నందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. వీరు మన మధ్య ఉండడం చాలా సంతోషం. ఒకసారి వీరిని చప్పట్లు కొడుతూ మనమందరం ఆహ్వానిస్తాం. దేవుడు బిడ్డను మరుగు చేసి మనందరితో మాట్లాడినట్లు మీ హృదయాలను సిద్ధపరచుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఈ సమయాన్ని మిసెస్ విక్టోరియా విజయ్ కుమార్ గారు మనకి దైవవాక్యాన్ని అందిస్తారు. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి, ఘనత, మహిమ చెల్లిస్తూ ఉన్నాను. 2025వ సంవత్సరం ఈస్టర్ సూర్యోదయ ఆరాధనకు నేను నన్ను ఇక్కడ ఉండడానికి అనుమతించినటువంటి దేవదేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అదేవిధంగా హోప్స్ అండ్ ఇడియల్ తెలుగు బాప్టిస్ట్ సంఘం యొక్క స్టాండింగ్ కమిటీ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ అండ్ అలాగే స్టాండింగ్ కమిటీ మెంబర్స్ అందరికీ, ముఖ్యంగా మరి ఈ యొక్క గుడ్ ఫ్రైడే ఈస్టర్ కమిటీ చైర్మన్ గారైనటువంటి శాంసన్ పాల్ గారికి, ప్రమోద్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా గురించి మంచి ఇంట్రడక్టరీ వర్డ్స్ చెప్పినందుకు పాస్టర్ గారికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. పాస్టర్లకు మరి ముఖ్యంగా గౌరవనీయులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో నా గురించి చెప్తూ ఐఎమ్ ఫ్రమ్ కర్నూలు, ఐఎమ్ ఫ్రమ్ కోటగిరి, ఐఎమ్ ఫ్రమ్ సిసి చర్చ్. నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. IEMలో దాదాపు 26 సంవత్సరాలుగా మరి పనిచేస్తూ భారతదేశంలో అలాగనే ఆంధ్రప్రదేశ్లో ఆయా రాష్ట్రాలలో చాలా సంఘాలను దర్శించి అక్కడ వాక్యం చెప్పడానికి మరి ఎన్నో అవకాశాలు వచ్చి మాట్లాడినప్పటికీ కూడా there is a very speciality in speaking in mother church. తల్లి సంఘంలో మాట్లాడడం, వాక్యాన్ని షేర్ చేసుకోవడం అనేది దేవుడు నాకు ఇచ్చిన ధన్యత అని నేను అనుకుంటున్నాను. నా గురించి తెలిసినటువంటి వాళ్ళు 1998 ముందున్నటువంటి వాళ్ళకు నేను సుపరిచితమే.
నాకంటే పెద్దవారు ఉన్నారు, నన్ను చిన్నప్పటి నుండి చూసినటువంటి వారు ఈ సంఘంలో ఉన్నారు. ఆ తర్వాత వచ్చిన యంగ్ జనరేషన్కి నేను తెలియకపోవచ్చు, కానీ వాళ్ళందరినీ కూడా మిమ్మల్ని అందరినీ కూడా ఈ ఉదయకాల సమయంలో పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు నామములో శుభాభివందనము తెలియజేస్తున్నా. వాక్యంలోనికి మనం వెళ్ళక ముందు ఒక నిమిషం తల వచ్చి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, మా దేవ, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. 2000 సంవత్సరాల క్రితం మీరు మా కొరకు ఈ లోకానికి వచ్చి మమ్మల్ని ప్రేమించి మా పాపము నుండి, మా శాపము నుండి మమ్మల్ని విముక్తి చేసి తండ్రి మమ్మల్ని విడిపించి మమ్మల్ని తలదించుకోకుండా మా తలనెత్తిన గొప్ప దేవుడు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ యొక్క రక్తమును మా కొరకు చిందించి ఆ యొక్క ప్రయోజనము మా పక్షాన చెల్లించి మమ్మల్ని విడుదల చేసినందుకు నీకు స్తోత్రం, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. 3వ దినమున మృత్యుంజయుడై లేచి ఈరోజు మా విశ్వాసానికి నిరీక్షణకు నా తండ్రి నీవు కారుకూడమైనందుకు నీకు స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో తండ్రి వాక్యము నీది, మాట్లాడేవాడు నీవు. నీ ముందు తండ్రి నా నాయన పరిశుద్ధాత్ముడు అందరికంటే కూడా గొప్ప బోధకుడు కనుక మీరు మాతో కొంతసేపు మాట్లాడాలని మేము కోరుకుంటున్నాం. సంఘమంతా కలిసి మిమ్మల్ని ఆరాధిస్తుండగా ఈ ఉదయకాల సమయంలో మీ ప్రసన్నత, మీ శక్తి, మీ యొక్క సందర్శన దాన్ని మా జీవితాలను కలిగించి ఏ ఆత్మకు ఏమి అవసరమో దానిని అనుగ్రహించి మీరు మహిమ పొందాల్సిందిగా ప్రార్థన చేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో 2 రోజుల క్రితము మనము మన సంఘాలలో గుడ్ ఫ్రైడే ఆరాధనను జరుపుకున్నాం. యేసు ప్రభు వారు శిలువ మీద పలికినటువంటి 7 మాటల ధ్యానాన్ని మనం చేసుకొని ఉంటూ ఉన్నాం. 3వ దినాన మృత్యుంజయుడై ప్రభువు లేచిన ఈ ఉదయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను ఆరాధించడానికి, ఆయనను స్తుతించడానికి దేవుడు మనందరినీ సజీవులుగా ఉంచిన విధానానికై నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ కనపరుస్తున్నాను. యేసు ప్రభు వారి జీవితం అంతా కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే లేఖనాల ప్రకారం జరిగింది. ఆయన జన్మ కావచ్చు, ఆయన జీవిత విధానం కావచ్చు, ఆయన యొక్క మరణం, పునరుద్ధానము, ఆయన ఆగమనము ప్రతిదీ కూడా ఫోర్టోల్డ్ ప్రాఫెసీ ప్రకారం, లేఖనాల ప్రకారం జరిగింది అని చెప్పడానికి మనకు చాలా ఆధారాలు ఉన్నాయి. ఈ యొక్క పునరుద్ధాన ఆదివారంలో కూడా మరి పౌలు, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాయబడినటువంటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనంలో మనం గమనించినట్లయితే లేఖనముల ప్రకారము క్రీస్తు మన కొరకు శ్రమపడినని, సమాధి చేయబడినని, లేఖనముల ప్రకారము ఆయన 3వ దినమున లేచినని అని ఆ మాట చెప్తున్నాడు. లేఖనాల ప్రకారము ప్రభువు తిరిగి 3వ దినమున లేచెను అనేటటువంటి మాట మనం చూస్తున్నాం. పునరుత్థాన సందేశాన్ని ఉదయకాలం ఇవ్వడం ఇచ్చే ఈ ప్రాసెస్లో ఒక 3 పాయింట్స్ మీ మధ్యలో నేను ఉంచాలని ఆశపడుతున్నాను. పునరుత్థానము అనేటటువంటి ఈ మాట తిరిగి మరి జీవములోనికి రావడం, మృతి చెంది మళ్ళీ తిరిగి బ్రతకటం అనేటటువంటి అర్థం ఇచ్చేటటువంటి మాటలు ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అట్లాగే 15వ అధ్యాయంలో కొరింథీయులకు రాయబడిన పత్రిక 15వ అధ్యాయం 14వ వచనంలో క్రీస్తు లేపబడని ఎడల మా ప్రకటనము వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే అని పౌలు చెప్తున్నారు. యేసు ప్రభు వారు మృతులలో మరి చనిపోయి మృతులలో ఉంచబడి, సమాధిలో ఉంచబడి ఇక ఇంతే సంగతులు అని ఒకవేళ అయి ఉంటే ఈరోజు క్రైస్తవానికి మనకు ఏమాత్రము జీవం లేదు కాదు, మనకు ఏమాత్రము నిరీక్షణ ఉండేది కాదు. ఈ విధంగా వేల సంఖ్యలో, ప్రపంచవ్యాప్తంగా లక్షల కోట్ల సంఖ్యలో మరి ఆయనను ఆరాధించేటటువంటి అవసరతే ఏమీ ఉండేది కాదు. కానీ 3వ దినాన ప్రభువు లేయడం వలన మన విశ్వాస జీవితానికి ఒక నిరీక్షణను ప్రభువు కలుగజేస్తున్నాడు అని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదే అధ్యాయంలో పౌలు 20వ వచనంలో ఏమిటంటే క్రీస్తు ప్రథమ ఫలంగా లేచి ఉన్నాడు, క్రీస్తు ప్రథమ ఫలంగా లేచి ఉన్నాడు అనేటటువంటి మాట రాస్తూ ఉన్నాడు. ప్రథమ ఫలము అనగా మనం ఏమనుకుంటాం? ప్రథమ ఫలాలు అంటే ఏదైనా ఒక మొక్క కానీ, లేదా ఒక కాయలిచ్చే చెట్టు కానీ, లేదా ఒక పొలం ఉందనుకోండి, పొలంలో వేసిన పంటే కానీ మొదట వచ్చినటువంటి పంటను
మొదట కాసినటువంటి కాయలు, అది బొప్పాయి పండే కావచ్చు, అది మామిడి పళ్ళే కావచ్చు, ఏదైనా కూడా పంట మొదటిది వచ్చిందంటే అది దేవుని ఆలయంలోనికి మనం తెస్తాం. సేవకుల నుండి సేవకులకు ఇచ్చేటటువంటి ఆనవాయితీలో మనం ఉంటాం. దాని యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే అది మందిరానికి తీసుకురాబడి, అది సమర్పించబడింది, అది ఆశీర్వదింపబడింది, అది దేవుని చేత దేవుని సన్నిధిలో దీవించబడింది. కాబట్టి నా యొక్క చెట్లకు నెక్స్ట్ కాసేటటువంటి ఫలాలన్నీ కూడా ఆశీర్వాదానికి వారసులవుతారు. ఆ ఆశీర్వాదాన్ని ఆటోమేటిక్గా పొందుకుంటాయి. అలాగే నా పంటలో, నా యొక్క పొలంలో పండినటువంటి పంట అంతా కూడా నెక్స్ట్ పండిన పంట అంతా కూడా ఆశీర్వదింపబడింది. ఎందుకంటే ద ఫస్ట్ ఫ్రూట్ హ్యాస్ బీన్ బ్రాట్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధిలోనికి తీసుకురాబడింది, ఆశీర్వదింపబడింది, సమర్పించబడింది. కాబట్టి రెస్ట్ ఆఫ్ ద ఫ్రూట్ అంతా కూడా ఆశీర్వదింపబడి ఉన్నది అనే అర్థమిచ్చేటటువంటి మాటలో క్రీస్తు ప్రథమ ఫలముగా లేచి ఉన్నాడు అని అంటే దాని అర్థం ఏంటంటే క్రీస్తును విశ్వాసం ఉంచినటువంటి మనం, క్రీస్తును రక్షకునిగా అంగీకరించినటువంటి మనం, క్రీస్తులోని నిరీక్షణను కలిగి ఉన్నటువంటి మనము కూడా ఒక దినాన లేపబడతాము. ఒక దినాన మనము లేచి పునరుత్థానం అవుతాము. ఎందుకంటే ప్రథమ ఫలమైనటువంటి మన సహోదరుడు లేదా మన తండ్రి అయిన యేసు ఆయన లేచి ఉన్నాడు కనుక మనము కూడా లేస్తాము అనేటటువంటి మాట మనం న్యాచురల్గా మనం గ్రహించాల్సినటువంటి వారమైనా. అలాంటి పునరుత్థాన జ్ఞానం లేదా పునరుత్థానం అనేటటువంటి కాన్సెప్ట్ ఓల్డ్ టెస్టమెంట్లో లేదా పాత నిబంధనలో లేదా అంటే ఉంది. మనకు యోహాను సువార్త 10వ అధ్యాయంలో మరి 11వ అధ్యాయంలో మార్త ఏమంటుందంటే నీ సహోదరుడు ఇప్పుడు లేస్తాడని నువ్వు నమ్ముతున్నావా మార్త అంటే, అవును ప్రభువా, అంత్య దినములలో పునరుత్థానముందు ఆయన లేస్తాడు అని నేను నమ్ముతున్నాను. అప్పటికి ప్రభు యేసుక్రీస్తు ప్రాణం పెట్టలేదు, ఆయన మృత్యుం చేయటం అవ్వలేదు. కానీ మార్త హృదయంలో ఉన్నది దేర్ ఇస్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ రిజరెక్షన్ ఇన్ హర్ హార్ట్. పాత నిబంధన సంబంధంలో కూడా మనం చూస్తే కొంతమంది మృత్యువు నుంచి లేదా మరణం నుంచి తిరిగి లేచి ఉన్నారని మనకు కొన్ని మనకు రెఫరెన్సెస్ మనకు కనబడతాయి. ఏలియా యొక్క పరిచర్యలో సారెపట్టు విధంగా కుమారుని కావచ్చు. నేను రెఫరెన్సెస్ తీయట్లేదు ఎందుకంటే మీకు అన్ని బాగా తెలుసు. ఎలీషా సమయంలో షూనేమి రాణి గృహంలో ఆమె యొక్క కుమారుడిని లేపినట్టు మనం చూస్తాం. ఒకనొక సమయంలో మోయాబీయులతో యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఒక శవాన్ని ఎక్కడ పాతి పెట్టాలో తెలియక ఒక సమాధిలోనికి పెట్టేశారు. అది అనుకోకుండా ఎవరి సమాధి అంటే ఎలీషా గారి సమాధి. ఎలీషా గారి శల్యాలకు తగిలినప్పుడు ఆ యొక్క శవము జీవాన్ని పుచ్చుకొని లేచినట్టుగా మనం చూస్తున్నాం. అలా నూతన నిబంధనకు వస్తే యేసు ప్రభు వారు ముగ్గురిని లేపారు, పౌలు ఒకరిని లేపారు, పేతురు ఒకరిని లేపినట్టుగా మనం చూస్తాం. మరి ఇదంతా కూడా పునరుత్థానం అంటామా? ఇదంతా మనం పునరుత్థానంలోనికి వెళ్ళి మనం లెక్క తీసుకుంటాము. డిక్షనరీ మీనింగ్ చూస్తే చాలా మటుకు డిక్షనరీస్ చూస్తే వాట్ ఈస్ రిజరెక్షన్ అనే వర్డ్ కొడితే ఏమంటుందంటే కమింగ్ ఇన్ టు లైఫ్, తిరిగి జీవించడం అని ఒక మీనింగ్ ఇస్తూ ఇట్ ఈస్ పర్టైనింగ్ టు జీసస్ క్రైస్ట్ అని మాట ఖచ్చితంగా ఉంటుంది. చాలా డిక్షనరీస్లో ఇది యేసుకు సంబంధించింది అని మామూలు డిక్షనరీస్ కూడా ఉంటా ఉంటుంది. అంటే యేసు పునరుత్థానము అనేటటువంటి మాటకు తగినవాడు. ఎందుకు ఈ ముందు చెప్పినటువంటి మాటలన్నీ కూడా పునరుత్థానము అనబడవు అంటే వాళ్ళు లేచినప్పటికీ మళ్ళీ చనిపోయారు, వాళ్ళు మళ్ళీ లేలేదు, మళ్ళీ జీవించలేదు. ఇప్పుడు కొంతకాలానికి వాళ్ళు వెళ్ళిపోయారు. అండ్ నాట్ ఓన్లీ దట్ దే డోంట్ నో ఎప్పుడు చనిపోతామో వాళ్ళకి తెలీదు. నేను చనిపోయిన తర్వాత కొన్ని రోజులకు ఒక వ్యక్తి ఏలియా అనే వ్యక్తి, ఎలీషా అనే వ్యక్తి లేదా యేసు ప్రభు వచ్చి మళ్ళీ నన్ను లేపుతారని వాళ్ళకి తెలియదు. ఆ తర్వాత ఎంతకాలం పెడతారో వాళ్ళకే తెలియదు. కానీ యేసు ప్రభు యొక్క పునరుత్థానం అనేది అది కాదు. హీ నోస్ వెరీ వెల్ ఆయన ఎందుకు వచ్చాడో, ఆయన ఏం చేయాలో, ఆయన యొక్క అజెండా ఏంటి ఈ లోకంలో అనేది ప్రభువుకు బాగా తెలుసు. ఆయన మృత్యువు తర్వాత తిరిగి లేస్తాననేటటువంటి విషయం కూడా ఆయనకు బాగా తెలుసు. దాదాపుగా బైబిల్ గ్రంథంలో సువార్తలలో 11 సార్లు లేదా 13 సార్లు నేను మళ్ళీ లేస్తాను, మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకు, శాస్త్రులకు, పెద్దలకు అప్పగించబడి చంపబడి సమాధి చేయబడి 3వ దినము లేచుట అగత్యమని మీరు తెలుసుకోండి అని దాదాపు 13 రెఫరెన్సెస్ ఉన్నాయి.
వచ్చినప్పుడు ఇక్కడ కరుణామయుడు సినిమా వేసేవారు. 25వ తేదీ క్రిస్మస్ ఈవినింగ్ మనకు గుర్తుంటుంది అనుకుంటా. ఇక్కడ క్రిస్మస్ కరుణామయుడు వేసేటప్పుడు క్రూసిఫిక్షన్ సీన్ వచ్చేది. అప్పుడంతా చిక్కింద కూర్చునేవాడు. మేమందరం రాళ్ళు కానీ ఇవన్నీ ఏం లేవు, డిస్కౌంట్ అది చెట్లు ఉండేవి. చక్కగా కూర్చొని చూస్తూ ఉండేవాళ్ళం. పల్లెటూళ్ళ నుంచి కూడా చాలామంది ఆ కరుణామయుడు సినిమా చూసి చూడడానికి వచ్చేవారు. ఎప్పుడైతే ఈ యొక్క సిలువ కార్యక్రమం మొదలైస్తుందో అప్పుడు మెల్లగా ఏడుపులు మొదలైతే, కొన్నిసార్లు గొనుగుడు మొదలైతే, లాస్ట్గా రాణులు వారు యేసు ప్రభువును కొట్టినట్టు చూపిస్తున్నప్పుడు ఇక స్క్రీన్ విరిగిపోతుందా అని చిరిగిపోతుందా అన్నట్టు రాలేస్తూ ఉంటారు. ఏమి అంటే ఈ రాణుల వాళ్ళు యేసు ప్రభువును చంపుతున్నారు అనేటటువంటి బాధ పెడతాం. కానీ యేసు ప్రభువును ఎవరు చంపలేరు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఆయన ఏమంటే, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. ఎవరు నా ప్రాణం తీసుకోరు కానీ నేనే దానిని పెట్టించాను, దాన్ని పెట్టుటకు తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం ఉంది అనేటటువంటి విషయాన్ని యేసు ప్రభు వారు చెప్పినట్లు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒకనొక సమయంలో మరి ఈ యొక్క శిలువ కార్యక్రమంలోనే పిలాతు ముందు యేసు ప్రభు నిలవబెట్టినప్పుడు చాలాసార్లు ఆయన ఈయనలో ఏ నేరం నాకు కనిపించలేదు, ఈయనలో దోషమేమీ కనిపించడం లేదు, నువ్వు యూదుల రాజువా, నువ్వు దేవుని కుమారుడవా, మాటి మాటికి రిపీటెడ్ క్వశ్చన్స్ చేస్తా ఉంటే ప్రభు ఏమీ చెప్పట్లా. ఒక టైంలో పిలాతు అన్నాడు కదా, ఇదిగో చూడు, నేను సిలువ వేయించుకు నాకు అధికారం కలదని, నేను నిన్ను సిలువ మీద వేయబడకుండా ఆపగలనని, విడిపించగలుగుటకు నాకు అధికారం కలదని నీకు తెలుసు కదా అని అన్నప్పుడు యేసు ప్రభు ఏమంటాడు, పైనుండి అధికారం వస్తే కానీ నీ వల్ల కాదు, పైనుండి నీకు అధికారం నా మీద అనుగ్రహించబడితే కానీ నువ్వు నన్ను ఏమీ చేయలేవు, నువ్వు నన్ను ఏమీ చేయలేవు. ఈ మాట మాట్లాడుతున్నప్పుడు నిజంగా ఎంత సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన ఎవరు ఏమి చేయలేరు, ఎవరు ప్రశ్నించలేరు, పాపం ఉన్నదని ఆయన మీద ఎవరు స్థాపన చేయలేరు. ఆయన తనంతకు తానే మరి చేసి, నేను పునరుత్థానము, నేను జీవమై ఉన్నాను. హీఈస్ ఆల్ పవర్ఫుల్ గాడ్. ఈ ఉదయకాల సమయంలో నీవు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు, నీవు నేను స్తుతిస్తున్నటువంటి దేవుడు, నీవు నేను పూజిస్తున్నటువంటి దేవుడు జీవం కలిగినటువంటి దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు. నీ పేరేంటి అని ప్రజలు నన్ను అడిగినప్పుడు నేనేం చెప్పాలి అని మోషే అడిగినప్పుడు ప్రభు ఏమంటాడు, నేను ఉన్నవాడను అనువాడు. నా పేరు నిరంతరము ఉన్నది, నేను నా ప్రజలతో నిరంతరము ఉన్నవాడను, నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడును, నేను ఏమైనా చేయగలిగినటువంటి దేవుడును అని తాను పరిచయం చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. నా ప్రియమైనటువంటి సహోదరులారా, సహోదరులారా, టుడే we are worshiping the Lord, King of Kings, King of Universe, King of Heaven and Earth. ఆయన పరలోకమునకును భూలోకంలో ఉన్నటువంటి సమస్తమునకును రాజై దేవుడై ఉన్నాడు. అలాంటి దేవుని మనము ఆరాధిస్తున్నాం. పునరుత్థానము అంటే తిరిగి లేచి యుగ యుగములు జీవించేవాడైనా, యుగ యుగములు సజీవుడుగా ఉన్నాడు. ఇప్పుడు తండ్రి గుడి పార్శ్వమున కూర్చుండి మన పక్షమున విజ్ఞాపన చేసేటటువంటి పనిలో ఉన్నాడు. ఆయన కొన్ని రోజులకు మేఘాలుడై మధ్యాకాశంలో మనల్ని తీసుకువెళ్ళడానికి వస్తాడు. నేను మళ్ళీ వచ్చి నేను స్థలములో మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి, మీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను అని ప్రభువు చెప్పినటువంటి ఆ గొప్ప ప్రభువును స్తుతించుటకు, మనం ఆరాధించుటకు ఎంత ధన్యత మనము పొందుకొని ఉన్నాము ఈ ఉదయం కాల్సిన. ఈ ఉదయం 2వ భాగంగా పునరుత్థాన సంఘటన గురించి మనము జ్ఞాపకం చేస్తున్నాం. పునరుత్థాన సంఘటనలు చాలా జరిగినాయి. యేసు ప్రభు వారు లేచిన తర్వాత దాదాపు 40 దినాల వరకు అనేక మందికి కనబడుతూ, దాదాపుగా పర్సన్స్ని మనం కౌంట్ చేస్తే దాదాపుగా 20-21 మందికి కనబడ్డారు. సామూహికంగా చూస్తే 500 మందికి ఒకేసారి కనబడినట్టుగా మనం చూస్తున్నాం. ఆ 40 దినాల కాలము ఎందుకు పునరుత్థానుడై పరలోకానికి వెంటనే ప్రభువు వెళ్ళలేదు? ఎందుకు? వాట్ బిజినెస్ హీ హ్యాస్ ఆన్ ది ఎర్త్ స్టిల్ ఆఫ్టర్ రిజరెక్షన్? ఆయన లేచిన తర్వాత కూడా ఎందుకు ఆయన ఇక్కడ ఉన్నాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన తన ప్రజలను బలపరచడానికి. ఆలక 3.5 సంవత్సరాలు ఉన్నారు, అట్లనే మాయమైపోయాడేంటి ప్రభు అని అనుకోకుండా వాళ్ళతో నేను మీలో మళ్ళీ నేను మీతో కూడా ఉన్నాను,
ఆయన వాళ్ళతో కలిసి భోజనం చేశాడు, వాళ్ళతో కలిసి ఉన్నాడు. ఒక మహిమా స్వరూపుడిగా అందరికీ ఇంట్రడ్యూస్ చేయబడ్డారు. చేసిన తర్వాత వారిని స్టెబిలైజ్ చేసి అపోస్తల కార్యం 1వ అధ్యాయం 1 నుండి 3 మనం చదివితే 40 దినాలు ఆయన వారి విశ్వాసాన్ని స్థిరపరిచి ఈ లోకం నుంచి పరలోకాలకు ఆరోహణుడైనట్టుగా మనము చూస్తున్నాం. అలాంటి ప్రభువును మరియు ఈ యొక్క చదవబడినటువంటి ముందు భాగం యోహాను సువార్త 19వ అధ్యాయం 20వ అధ్యాయంలో ఈ పునరుత్థాన సందేశం మనకు సంఘటన ఉంటుంది. చాలా మందికి ప్రభు కనబడ్డాడు. ఎమ్మాయి మార్గంలో 2 ఫ్రెండ్స్కి కనబడ్డాడు. మధ్యలోనే మరియు కనబడ్డాడు. కొంతమంది స్త్రీలకు కనబడ్డాడని రాయబడింది. ఇలాగా అనేకులకు కనబడినప్పటికీ కూడా ఈ ఉదయకాల సమయము యోహాను సువార్త యోహాను ఇచ్చిన అకౌంట్ ప్రకారం కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొని రావాలని నేను ప్రేరేపించబడుతూ ఉన్నాను. ఇక్కడ ఈ యొక్క దీంట్లో మనం ఒక స్త్రీని హైలైట్ చేసినట్టుగా చూస్తాం. 4 సువార్థికులు కూడా ఈ విషయాన్ని రాశారు. ఎవరొస్తే చాలామంది నన్ను అడుగుతున్నారు, ఏం బైబిల్ అంటే ఇది యోహాను ఒకలాగా రాస్తాడు, మార్క్స్ ఒకలాగా రాస్తున్నాడు, మత్తయి ఒకలాగా రాస్తున్నాడు, ఇక్కడ 2 ఉంటాడు, 2 దూతలు అంటాడు, అక్కడ ఒక్కపడుచుకోడు అంటాడు. ఏది ఏమైనప్పటికీ కంటెంట్ ఇస్ ద సేమ్. రైటర్ యొక్క అభిరుచిని బట్టి పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణతో వారు కొన్ని విషయాలు హైలైట్ చేస్తూ వచ్చారు. ఒక ఉద్యానవనం గురించి మన ముందు చిత్రపటాన్ని పెట్టి ఆ మంచి ఉద్యానవనాన్ని చూసి మీ అంతకు మీరు రాయండి అంటే మన పేపర్లు అన్నీ ఒకటేలా ఉంటాయి. ఉండవు. సెలయేరు ఇష్టమైన వాళ్ళు సెలయేరుని హైలైట్ చేస్తూ ఉంటారు. అందులో ఉన్నటువంటి గుబాళింపు మన యొక్క పరిమళం ఇచ్చేటటువంటి పుష్పాలన్నింటి మీద దాని మీద ఇష్టం ఉన్న వాళ్ళు దాన్ని హైలైట్ చేస్తూ ఉంటారు. సువార్థికులు కూడా ఈ పునరుత్థాన అనుభవంలో వాళ్ళకు నచ్చింది, వాళ్ళ హార్ట్కి టచ్ చేసింది వాళ్ళు రాసినట్టుగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి బైబిల్ ఈజ్ నాట్ ఎ బుక్ దట్ కన్ఫ్యూజెస్ పీపుల్. బైబిల్ వాక్యము ఎప్పుడు మనల్ని కన్ఫ్యూజ్ చేయదు. ఆ లేఖనము ఇంకొక లేఖనానికి జవాబు చెప్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. కాబట్టి దేవుని వాక్యము స్థిరమైనది అనేటటువంటి విషయము మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమే ఉన్నాం. ఇక్కడ ఒక స్త్రీ కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ 4 సువార్తికులు రాసిన దాంట్లో కామన్ ఫ్యాక్టర్స్ కనపడుతున్నాయి. ఏంటంటే స్త్రీలు పెందల కడ లేచి ఇంకా తెల్లవార్చినప్పుడే సూర్యోదయం అయినప్పుడు వాళ్ళు సమాధి దగ్గరికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? చిన్నప్పుడు మేము తెల్లగా వస్త్రాలు వేసుకొని నేను అడిగిన ఒకరిని, ఇప్పుడు నేను కూడా వైట్ అండ్ వైట్ వేసుకొని రావాలా అంటే చిన్నప్పుడు మస్ట్ అది కొనుక్కొనే వేసుకునేవాళ్ళం. కొనుక్కొనైనా వేసుకొని తెల్లగా ఉండాలి ఆ రోజులో. అలా వస్తున్నప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి మగవాళ్ళు అడిగేవారు, ఏం తయారైపోతున్నారు ఆ 4 గంటలకి సమాధి చూడక అని అనేవాళ్ళు. మేము సమాధినన్నా చూడడానికి పోతున్నాంలే కానీ మీరు ఇంట్లోనే ఉండాలి కదా అనేవాళ్ళం. సమాధి దగ్గరికి వచ్చి ఎందుకు ఏదైనా ఉంటే మనకు ఇక్కడ చాలామంది పురుషులు ఉన్నారు. బట్ ఐ వాంట్ టు సే ద నేచర్ ఆఫ్ ఎ ఉమన్, స్త్రీల యొక్క గుణం ఏంటంటే మా మైండ్లో ఉండేది మేము అట్లా చేస్తేనే మాకు సంతోషం. మా మైండ్లో ఉన్నట్టు మేము చేయాలి. మా మైండ్లో ఉన్నట్టు మేము చేయాలి. ఒక పని ఇలా చేయాలనుకున్నాం అనుకోండి, అలా జరిగితేనే మైండ్ బాగుంటుంది, లేకపోతే చాలా గందరగోళం అయిపోతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు చూసిన సీన్ ఏంటంటే అరిమతయి యోసేపు గుడ్ ఫ్రైడే రోజు జరిగిన సంఘటనలో వాళ్ళు చివరిగా చూసింది ఏంటంటే సిలువ మీద నుంచి శవాన్ని దించేసేయాలి. అరిమతయి యోసేపు నికోదేము అనబడినటువంటి పరిశీలైనప్పటికీ కూడా దే వర్ ద సీక్రెట్ ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసును ప్రేమించిన వాళ్ళు, యేసు బోధన అంగీకరించిన వాళ్ళు, యేసును చాలా మెచ్చుకునేటటువంటి వాళ్ళుగా శిష్యులుగా ఉన్నటువంటి వాళ్ళు. పిలాతు దగ్గరికి పోయి ఆయన విశ్రాంతి దినంలోకి మనము ప్రవేశిస్తున్నాం, టైం లేదు కాబట్టి యేసు శరీరాన్ని నాకు ఇవ్వమని అడిగినప్పుడు ఓకే అని పిలాతు ఇచ్చినప్పుడు పిలాతు దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నప్పుడు నికోదేము పెద్ద ఎత్తున బోళను తీసుకొని వచ్చాడు, సుగంధ ద్రవ్యాలను తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు ఈ స్త్రీలను చూస్తున్నాను ఏమని యేసు ప్రభు యొక్క శవాన్ని
దేహమును దింపడం, దానికి బౌలం అంతా పూసేయటం, ఒక పెద్ద క్లాత్ తీసుకొని ఆయన చుట్టేసేయటం, వెంటనే ఒక కొత్త సమాధి అరిమతయ్యని యోసేపు తన కోసం పెట్టుకున్నటువంటి సమాధిలో అలా పెట్టడం, ఇదంతా చూశారు. మనసు చాలా డిస్టర్బింగ్గా ఉంది. మాకు తెలియని మరేకు వేరే మరుగులకు స్త్రీలకు కానీ ఏంటి ఇట్లా చేస్తున్నాం? ప్రభువుకు జరగాల్సినటువంటి ఈ యొక్క చివరి క్రియలు సరిగా జరగట్లేదే. అసలు ఎట్లా జరగాల? మామూలు యూదుల ప్రకారం దానిని కడిగి సుగంధ ద్రవ్యాలతో పూసి చక్కగా దాన్ని ప్యాక్ చేసి ఎంతో శ్రద్ధతో చేయాల్సినటువంటి పనులు నా ప్రభువుకు నేను ప్రేమించినటువంటి వారికి టకటగా దించేశారు, వేశారు, చుట్టారు, పెట్టారు. అసలు మైండ్ చాలా డిస్టర్బ్గా ఉంది. కాబట్టి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇలా కాదు. కాబట్టి విశ్రాంతి దినం శనివారము శుక్రవారము సాయంత్రం 6 గంటల నుండి శనివారము సాయంత్రం 6 గంటల వరకు విశ్రాంతి దినం. అది అయిపోయిన తర్వాత వెంటనే షాప్లకు వెళ్ళారు. పెద్ద ఎత్తున సుగంధ ద్రవ్యాలు కొనేశారు. ఇది నేను చెప్తున్నది కాదు, సువార్తలు రాయబడింది. కొనుక్కున్నారు, పెట్టుకున్నారు. దేని కొరకు వెయిట్ చేస్తున్నారంటే కావలి వారు మరి ఎట్లా వెయిట్ చేస్తారో రాత్రి వెళ్ళిపోవాలని, వీళ్ళు ఉదయం రావాలని అలాగా వెయిట్ చేసి వీళ్ళు సమాధి దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళ ఉద్దేశం అంతా ఏంటంటే యేసు యొక్క దేహము తీసి మళ్ళీ సుగంధ ద్రవ్యాలు పూసి మాకు ఇష్టమైనట్లు మేము పెట్టాలి అని అంటున్నారు. మనకి ఈ యొక్క ఉదంతం చెప్తుంటే నాకు కొన్ని వచ్చినాయి. కరోనా సమయంలో మనకు అనుభవమే, మన కుటుంబాలకు అనుభవమే ఇది. చాలామంది we lost our dear ones. మన యొక్క ప్రియులను కోల్పోయినటువంటి దినాలు అతి భయంకరమైనటువంటి దినాలు. హాస్పిటల్లో నుండి దేహాలను డెడ్ బాడీస్ని ఇక్కడికి రావాల్సిన వాళ్ళు స్ట్రెయిట్గా ఎక్కడికి తీసుకువెళ్ళారు? సమాధులతో తీసుకువెళ్ళారు. రాత్రికి రాత్రి మా దగ్గర మార్చినిస్తేవండి, మేము ఉండడానికి మీరు ఇక్కడ పెట్టడానికి కుదరదు, వేరే పేషెంట్స్ లేసే లోపలికి మీరు తీసుకొని వెళ్ళిపోవాలి అని వాళ్ళు తొందరిస్తూ ఉన్నప్పుడు మరి స్ట్రెయిట్ అవే సమాధులతో 6 గంటలకు తీసుకొని పోయి వాళ్ళను బలి చేసినటువంటి అనుభవాలు మా గృహంలో కూడా ఉంది. ఈ గృహంలో సౌజన్యాన్ని తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? జస్ట్ ఒక బ్లాక్ కాఫీని తీసుకొని వస్తారు, మనకి ఇచ్చేసేస్తారు. అక్కడ మీరు చేస్తూ ఉన్నప్పుడు నేను ఏం చెప్తున్నానంటే స్త్రీలమైనటువంటి మాకు మన యొక్క మైండ్స్లో ఇలా చేయాలి కదా, ఇలా జరగట్లేదు, చాలా చింత వేదన మనకు కనబడతా ఉంటుంది. మా అక్కకు మేము ఒక శారీని కూడా కట్టించలేకపోయామే అని మా అక్క చెల్లెళ్ళలో మేము చాలా రోజులు అనుకున్నాం. కానీ మా అక్క తట్టుకోలేక ఆ బ్లాక్ కాఫీన్ మీదనే ఒక కొత్త శారీ వెంటనే తెప్పించి మేము మాకు కట్టించలేకపోయినా కూడా దాంట్లో కవర్ చేసి మరి అలాగ పెట్టినట్లు నేను ఎందుకు చెప్తున్నానంటే వీ వాంట్ టు డూ వాట్ వీ హ్యావ్ ప్లాన్. ఈ యొక్క మద్దలే మరి ఆ స్త్రీలు కూడా ఆయనకు ఇలాగనే చేయాలి అని వెళ్ళారు. యేసు ప్రభు యొక్క శరీరాన్ని లైన్ డౌన్ పొజిషన్లో ఊహించుకుంటున్నారు. నిర్జీవమైనటువంటి స్థితిలో యేసు ప్రభువును ఊహించుకొని అక్కడికి పెద్దలకడనే వెళ్తూ ఉన్నారు. పెద్దలకడని చీకటిలో వెళ్తున్నప్పుడు వాళ్ళకి చీకటి అంటే భయం లేదు, కానీ ఒక దిగులు ఉండిపోయింది. ఏంటంటే ఈ పెద్ద రాయి పెట్టారు కదా లాస్ట్లో, ఈ రోమన్స్ దాన్ని సీలేశారు కదా, దీన్ని ఎవరు తీస్తారు? చింత బాధతో వెళ్తున్నారు. యేసు ప్రభు చనిపోయాడని ఒక చింతతో ఉన్నారు. ఆయన శరీరానికి సరిగా చేయలేదు అని ఒక చింతతో ఉన్నారు. వెళ్తున్నారు కానీ వెళ్తూ ఉన్నప్పుడు ఆ రాయి ఎవరు తీస్తారు మా కొరకు అని అనుకుంటున్నారు. ఈ ఉదయకాల సమయంలో మన జీవితాలలో కూడా మన జీవితంలో ఉన్న పెద్ద బండలు, మన జీవితంలో ఉన్నటువంటి అడ్డుగా ఉన్నటువంటి బండలు, వెళ్ళడానికి చూడడానికి యాక్సెసిబుల్గా లేనటువంటి బండలు ఏదో ఉన్నాయి. ఆధ్యాత్మిక జీవితంలో మనం కొనసాగాలి అనుకుంటున్నప్పుడు అడ్డుబండలుగా ఉన్నటువంటి వాటి విషయంలో మనం ఎంతో కలవరపడుతూ ఉంటాం. ఈ బండ నా నుంచి ఎవరు తొలగిస్తారు? ఈ అనారోగ్యమనే బండ ఎవరు తొలగిస్తారు? ఈ కుటుంబ సమస్యలనే బండ నా కొరకు ఎవరు తీస్తారు? ఎవరు నా జీవితాన్ని సుగమం చేస్తారు అని మనం దిగులు పడుతూ ఉంటాం కొన్నిసార్లు. ఆన్సర్ ఏంటంటే ఈమె కూడా అదే దిగులుతో ముందుకు వెళ్తూ ఉన్నటువంటి టైంలో అక్కడ ఒక పెద్ద బండ
ఒక్కసారిగా బండ తీయబడినట్టు కనబడినప్పుడు మామూలుగా మనం ఏం చేయాలి చెప్పండి? మనం ఏం చేస్తాం? మన మైండ్ ఎలా ఉంటుంది? అమ్మాయ ఎవరో ఒకరు తీసేస్తాను అనుకుంటాం. అమ్మా ఎవరో ఒకరు తీసేసాక యాక్సెస్ ఉంది ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి అని అనుకోవాలి. బండ తీయబడి ఉంటుంటే చూచి కలవరపడ్డాడు. ఆ రాయి తొలగింపబడి ఉండుట చూచి కలవరపడ్డాడు. ఆ రాయి ఉంటనే బాధపడితే ఆ రాయి తీసేస్తున్నారంటే కూడా బాధపడుతున్నాం. బికాస్ షీ ఈస్ కనెక్టెడ్ విత్ ద డెడ్ బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు యొక్క మృతదేహముతో బంధంతో ఉంది. ఆమె మృతదేహమే సీన్లో ఉంది. ఆ లాస్ట్ సీనే ఉంది. అరిమేదో దించడం, సమాధిలో పడి ఈ సీనే ఉంది. కానీ 13 సార్లు ఇదిగో మనుష్య కుమారుడు హింసింపబడి 3వ దినం లేచుట అగత్యము, నేను మళ్ళీ 3వ దినం లేస్తాను. పేతురు ఈ విషయాన్ని నీకు దూరం అవుతుంది కాకంటే, సాతానా నీవు వెనక్కు వెళ్ళు, నా వెనక్కు పో, నీవు మనుష్య సంబంధమే ఆలోచిస్తున్నావు కానీ పరసంబంధమైనది నీవు ఆలోచించడం లేదు అని ఆయన తిట్టిన సందర్భం కూడా వాళ్ళు మర్చిపోయారు. As long as we are connected with the unnecessary things, అనవసరమైనటువంటి వాటితో మనం ఆలోచనలో ఉంటా ఉంటే మనకు కలవరమే. పై సంబంధమైనటువంటి వాటితో కాక భూ సంబంధమైన విషయాల గురించి మనం ఆలోచన చేస్తే మనకు మన జీవితాలు కలవరంతోనే ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిష్కారం చూపించినవి మనకు కనబడదు. ఎందుకంటే వీఆర్ ప్రీఆక్యుపైడ్ ఇన్ అవర్ మైండ్స్. ఈ ఉదయకాల సమయంలో ఏదైనా అలా ప్రార్థన చేసేటప్పుడు కూడా చూడండి, కొంతమంది జీవితాల్లో నేను చూస్తూ ఉంటాను. ప్రార్థన చేస్తుంటారు, పిల్లల కోసం ప్రార్థన చేయండి, మా కొడుకు ఉద్యోగం కావాలా, నా అనుభవాలు ఇది, నేను జనాలతో కలుస్తున్నాను, మా పాపకు పెళ్లి కావాలా, మా అబ్బాయికి ఉద్యోగం కావాలా, తర్వాత మా పాపకు పెళ్లి కావాలి. పొరపాటున దేవుడు ఫస్ట్ పెళ్లి చేసి తర్వాత ఉద్యోగం ఇద్దాంలే అనుకొని పెళ్లికి సన్నాహాలు చేసి దేవుడు చూపించాడు అనుకోండి, అస్సలు ఇష్టపడదు. నేను అడిగింది ఎక్కడ లేదా, ఉద్యోగం ఫస్ట్ మా బాబు కావాలా, ఆ తర్వాత వాడు నిలబడి ఈ పెళ్లి చేయాలని చూస్తే, కాబట్టి ఇది దేవుని చిత్తం కాదేమో, ఇది దేవుని చిత్తం కాదేమో అని వచ్చినటువంటి మంచి పరిస్థితులను కూడా మనం కాలుదనుకొని వెళ్తూ ఉంటాం. కారణం ఏంటంటే వీ హ్యావ్ ఫిక్స్డ్ అవర్ మైండ్ దట్ ఇట్ షుడ్ బి డన్ లైక్ దట్. అలాగ జరగాలని అనుకుంటూ ఉంటాం. కాబట్టి మరి దేవుడు కూడా దానికి ఏం చేయలేని పరిస్థితుల్లో ఉంటూ ఉంటాడు. ఈ ఉదయకాల సమయంలో మధ్యలోనే మరి అందరూ వచ్చారు, పేతురు వచ్చాడు, యోహాను వచ్చాడు. తిరిగి ఆమె లోపలికి పోకుండానే డిసైడ్ అయిపోయింది, ఏమని, నా యొక్క యేసు యొక్క శరీరం ఎవరు ఎత్తుకొని వెళ్ళిపోయారు. కాబట్టి పరిగెత్తిపోయి వీళ్ళకి చెప్పింది. వీళ్ళిద్దరు కూడా పరిగెత్తి వచ్చారు. వచ్చి శిష్యుడైనటువంటి యోహాను చూశాడు, ఆయనకేం కనపడలేదు. మళ్ళీ పేతురు వెళ్ళాడు, ఇద్దరు పక్షువారు కనబడ్డారు, అటు ఇటు ఉంది. ఆ యొక్క వస్త్రాలన్నీ కూడా డిపార్ట్ అయ్యి చక్కగా పేర్చబడినట్టు చూశారు. తర్వాత వచ్చి యోహాను శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మాను అన్నది. ఇక్కడ చాలా మరి నా తలంపు ఎలా ఉందో మీరు ఏకీభవిస్తారో లేదో నాకు తెలియదు. కానీ 19వ వచనంలో అప్పుడు మొదటి సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మాను. ఏం చూసి నమ్మాడు? ఏం నమ్మాడంటే యోహాను, అవును యేసు ప్రభు దేహం ఎవరో ఎత్తుకుపోయారు అని నమ్మాను. నేను ఎందుకు వచ్చానో ఆ కన్క్లూజన్తో అంటే 9వ వచనం చూస్తే, ఆయన మృతులలో నుండి లేచిన అగత్యమని లేఖనము వారి ఇంకను గ్రహింపరాయి. అంతటా శిష్యులు తిరిగి తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. దెర్ ఇస్ నో ఎక్సైట్మెంట్. ఒకవేళ యేసు పునరుత్థానుడై ఉన్నాడు అని నేను అర్థం చేసుకున్నాను, నేను నమ్ముతున్నాను అని ఒకవేళ అనుకోనింటే అక్కడ హడావిడి జరిగింది. యేసు తెచ్చాడని చెప్పేసి అందరికి వెళ్ళి చెప్పేవాళ్ళేమో బహుశా. దాని గురించి ఏమీ మాట్లాడటం లేదు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఇంకా రైది అని దేవుని వాక్యంలో రాయబడింది. ఆ తర్వాత దే డిపార్టెడ్ టు దేర్ హౌస్, వాళ్ళు వెళ్ళిపోయారు అని రాయబడింది. కాబట్టి ఎవరి వాటి వాళ్ళు వెళ్ళిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు, ఏం జరగలేదు ఇక్కడ అన్నట్టుగా. బట్ ఓన్లీ 1 person స్టేట్ దేర్. ఒకే ఒక వ్యక్తి మగ్దలేని మరియా అక్కడ నిలబడుకొని ఏడుస్తూ ఉంది. చేసేదానికి ఏమీ లేక ఏడుస్తూ ఉంది. ఎందుకు మగ్దలేని మరియా ఒకటే అక్కడ ఉన్నారు? ఆ యొక్క ఎర్లీ మార్నింగ్ ఎవరు లేని చోట రాణుల వారు సైనికులు వాటిలో ఆల్రెడీ భూకంపం వచ్చింది అని బైబిల్ రాయబడింది. అందరూ రాణుల వారు సైతం చచ్చిన వాళ్ళలాగా పడి ఉన్నారని రాయబడింది. ఇన్ని జరుగుతున్నా కూడా ఒక
అక్కడ యేసు సమాధి దగ్గర ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. బికాస్ షీ హ్యాస్ అ పర్సనల్ ఇంటిమసీ విత్ గాడ్. ఈ ఉదయకాల సమయంలో ఎందుకు మనకు లేని మర్యాద అక్కడ ఉన్నావు అంటే ఏం చెప్పున్నామా? ఇట్స్ ఎ రిలేషన్షిప్. దేవుడితో, యేసుతో ఉన్నటువంటి నా సంబంధం, యేసుతో ఉన్నటువంటి ఆ యొక్క ప్రభు యొక్క సందర్శన నా జీవితంలో 7 సంవత్సరాల నుండి దయ్యములు పట్టినటువంటి 7 దయ్యములు పట్టినటువంటి వ్యక్తిగా నేను ఉన్నప్పుడు ఆయన నన్ను విడిపించినటువంటి అనుభవం, విడుదల పొందినటువంటి అనుభవంతో అక్కడ ఆమె ఉన్నట్లుగా మనం చూస్తాం. మనం అంటూ ఉంటాం చాలా న్యాచురల్గా 7 దయ్యాలను బట్టి విడిపించబడినటువంటి స్త్రీ అని మనం అంటున్నాం. ఆలోచన చేసి చూస్తే దయ్యం పట్టినటువంటి వాడు ఎలా ఉంటాడో మనకు బైబిల్లో రాయబడి కదా. సమాధులలో తను తాను గాయాలు చేసుకుంటూ, ఇతరులను గాయాలు చేస్తూ చాలా భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ మగ్దలేని మరియను యేసు ఒకరోజు సందర్శించారు. మేరీ మ్యాగ్డలిన్ ఈజ్ నాట్ న్యూ టు దట్ సొసైటీ. ఆ దినాలలో ఆమె తెలిసినటువంటి వ్యక్తి, ధనం ఉన్నటువంటి వ్యక్తి, ధనికురాలు. ఆ ధనంతో యేసు ప్రభుని ఈ ఉమెన్ డిసైపుల్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఫాలో అవుతూ యేసు ప్రభు పరిచర్యను హెల్ప్ఫుల్గా ఉన్నారని మనకు లూకాసు వార్త 8వ అధ్యాయంలో మనకు తెలుస్తుంది. పరిచర్యలకు తెలుసు, శాస్త్రులకు తెలుసు, అక్కడ చర్చి లీడర్స్ తెలుసు ఈమె పరిస్థితి. ఆయన ఎవరు ఏమీ చేయలేకపోయారు. కానీ యేసు ఆమెను చూసి, ఆమెను విడిపించి, ఆమెను తన గుంపులో చేర్చుకున్నట్టుగా ప్రతి దినము యేసుతో నడిచినటువంటి అనుభవం ఈ ఉదయకాల సమయంలో మనం ఇంతమందిగా కూడుకొని ఉన్నాం. వాట్ ఈస్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్? యేసుతో నీకేం సంబంధం వచ్చావు? యేసుతో ఏ రిలేషన్షిప్లో వచ్చావు? ఒకనొక సంవత్సరంలో ఒక చోట ఈ యొక్క యూత్ వాళ్ళందరూ కూడా గాస్పెల్ ప్రీచింగ్కి వెళ్ళారంట. చాలా జోష్లో ఉన్నారంట. ఇన్స్ట్రుమెంట్స్ పట్టుకొని ఒక బస్సులో ఎక్కేసేసి రిమోట్ విలేజ్కి వెళ్ళి స్వార్థ ప్రకటించి అందరూ వస్తున్నటువంటి టైంలో ఒక ముసలాయన బస్సులో ఉన్నాడు. ఏది బాబు ఎక్కడికి ప్రవేశిస్తున్నారు అంటే, మేము అక్కడ పోయి ఆ యొక్క గ్రామంలో స్వార్థ ప్రకటించేస్తున్నాం, యేసు ప్రభుని గురించి చెప్పేసేస్తున్నాం, ఇదిగో ఈ కల్చరల్ గిటార్లు, ఈ వైద్యాలు ఉన్నాయి అని మేము చేశాము అంటే ఆయన అట్లా బాబు అని ఒక ప్రశ్న అడిగాడంట. యేసు ప్రభు నీకేమవుతాడు బాబు? యేసు ప్రభు నీకేమవుతాడు బాబు అంటే దానికి ఆన్సర్ చెప్పలేకపోతున్నాడంట. ఏ ప్రశ్న అడుగుతున్నాను నన్ను? ఏం ప్రశ్న అడిగాను? అదే బాబు యేసు ప్రభు నీకేమవుతాడు అంటే ఏమవుతాడో చెప్పలేదు. కానీ ఈ బ్యాచ్ ఎలాంటి బ్యాచ్ అంటే వ్యాన్ నేను ఎక్కలేనా, బస్సు నేను ఎక్కలేనా, చప్పట్లు కొట్టలేనా, పాటలు పాడలేనా, నేను పోగలను అనే బ్యాచ్ అనమాట. కానీ వ్యక్తిగతంగా చూస్తే అనుభవం లేనటువంటి పరిస్థితి కొన్నిసార్లు మన జీవితంలో ఏర్పడుతుంది. క్రైస్తవ సంఘాలలో, క్రైస్తవ సమాజాలలో చాలాసార్లు ఇలాంటి పరిస్థితి వస్తుంది. నేను సంఘపు ముసుగులో ఉన్నాను, సంఘం ద్వారా వెళ్తున్నాను. నేను సమాజపు ముసుగులో ఉన్నాను, నేను ఇవన్నీ చేస్తున్నాను. మనమందరమని మాట్లాడుతుంటాం. మనమందరం పరలోకానికి వెళ్తాం, మనమందరం సువార్త ప్రకటిస్తాం. అది కాదు. దిస్ మార్నింగ్ హూ ఈజ్ జీసస్ టు యు? యేసు ప్రభుకు నీవెవరు వస్తావు? నీకు యేసు ప్రభుతో సంబంధం ఏంటి? ఇక్కడ ఈమె అక్కడ యేసు ప్రభుతో ఉంది, విడిపించబడినటువంటి జీవితం నాది. అందుకే నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నా. విడిపించబడినటువంటి జీవితం ఈరోజు మనకు ఉందా? పాత జీవితం నుండి మనం విడిపించబడ్డామా? ప్రభు యేసు అందుకోసమేగా మనకు తన ప్రాణాన్ని ఇచ్చి, తన రక్తాన్ని ఇచ్చి ఉంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఇంకా యేసు ప్రభు ఏమీ కాదు, నాకు ఏం సంబంధం నీకు అంటే ఆ ప్రశ్నకు నీవు జవాబు చెప్పలేకపోతే దిస్ మార్నింగ్ ఇస్ ద రైట్ టైం. ప్రభు నీతో బంధంలోకి రావాలి. ఏ బంధం లేకుండా వచ్చేసాను, నువ్వెవరు నాకు పర్సనల్గా నాకు తెలియదు అని ఒకవేళ అనుకుంటే ఈ ఉదయకాలం నీతో ఒక వ్యక్తిగతమైన సంబంధంలోకి రావాలనుకుంటున్నాను ప్రభు అని అడగడానికి ఇది ఒక మంచి సమయం. అలాగే ఆమె నిలబడుతున్నటువంటి సమయంలో ఒక మాట వినబడుతుంది. ఈ యొక్క సమాధిలో ఉన్నటువంటి ఇద్దరు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు అనే మాటలు మాట్లాడతాం. సమాధి తోటలో ఉన్నటువంటి వ్యక్తులకు ఎందుకు ఏడుస్తున్నాము అనే ప్రశ్న అనేది ఆడ్ క్వశ్చన్, చాలా ఆడ్ క్వశ్చన్. ఏమి అంటే సమాధుల తోటలో న్యాచురల్గా కన్నీళ్ళు ఉంటాయి. మనం సమాధుల తోటకి వెళ్తాం,
ఇప్పుడు ఖచ్చితంగా మనవాడు సమాధి చూసామనుకోండి, వాళ్ళు అక్కడ లేరని తెలుసు, వాళ్ళు ఏమాత్రం చలనమో మనకు రెస్పాండ్ అవ్వరని తెలుసు. కానీ వెన్ వి టచ్ ద ట్రూత్, ఆ యొక్క సమాధిని ముట్టినప్పుడు తెలియకుండానే కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. తెలియకుండానే ద ఇంటిమసీ దట్ వి హ్యావ్ విత్ దట్ పర్సన్, ఆ వ్యక్తితో ఉన్నటువంటి బంధం గుర్తుకొస్తుంది. తెలియకుండానే చాలా ఆప్తులైతే మనం తెలియకుండా మాట్లాడేస్తాం కూడా. ఐ మిస్ యూ సో మచ్, ఐ మిస్ యూ సో మచ్, ద ఫ్యామిలీ ఈజ్ మిస్సింగ్ సో మచ్. నేను కుటుంబం ఎంతో మిస్ అవుతున్నాం, నాకు వ్యక్తిగతంగా నేను చాలా మిస్ అవుతున్నాం అనేటటువంటి మనం చెప్పుకుంటూ ఏడుస్తుంటాం. ఏడుస్తున్నటువంటి ఈ వ్యక్తిలో యేసు ప్రభు విషయం ఏడుస్తున్నప్పుడు మరి దూతలు అడిగిన ప్రశ్న, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆమె చెప్తుంది, మంచి ఒక చక్కని మాట చెప్తుంది. ఏంటంటే, ఎందుకు ఏడ్చినావు అనగా, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచినో తెలియదు. నా ప్రభు, నా ఈజ్ మై లార్డ్. ఈ అనుభవంలోనికి మనం వచ్చున్నామని మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన వారమే వచ్చాం. ఈరోజు ప్రభువును యేసుక్రీస్తు అందరికీ ప్రభు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని రాయబడింది. కానీ ఆయన నీకు ప్రభువా, ఈరోజు నాకు ప్రభువా? ఆయన ప్రభు అయితే ఆయన ప్రభుత్వానికి నేను కట్టుబడి ఉన్నానా అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. అలా వెతుకుతూ ఉన్నప్పుడు, ఆమె ఏడుస్తున్నప్పుడు యేసు వెనుక నిలిచి వెతుకుతూ చూసినప్పుడు యేసు నిలబడ్డాడు. ఎంతసేపు పిలుస్తావు ఉన్నారుగా, ఎంతసేపు నన్ను వెతుకుతావు? యూ హ్యావ్ కంప్లీట్లీ నన్ను మర్చిపోయి నన్ను ఏ స్థితిలోనూ వెతుకుతున్నామంటే, నేను నిర్జీవంగా పడినటువంటి నా దేహాన్ని వెతుకుతున్నావు కదా. నేను ఆ స్థితిలో ఇప్పుడు లేను. ఐ హ్యావ్ రిసన్ ఫ్రమ్ ద డెత్, నేను లేచి ఉన్నాను అన్నట్టుగా ఆమె చూచి అమ్మ ఆయన కూడా అడుగుతున్నాడు. ఆమె తోటమాలి అనుకొని, నీవు ఎక్కడైనా దాచి ఉంటే, ఎక్కడైనా తీసుకొని ఉంటే నాకు చెప్పు, నేనేం చేస్తా. ఆమె ఏం చేస్తుందంటే ఆమె ఏం చేస్తుందట, ఎత్తుకొని పోతున్నాను. ఎవరిని? యేసు ప్రభు. ఒక స్త్రీ. ఎంత బాగుంది కదా ఆ మాట. It shows her intimacy. It shows her love towards the Savior. 3.5 సంవత్సరాల కాలము ప్రభువుతో తిరిగినటువంటి, ప్రభువు కార్యాలు చూసినటువంటి ఒక భక్తురాలుగా, ఒక శిష్యురాలుగా ఆమె ఏమంటుందంటే, ఎక్కడైనా పెడితే చెప్పయ్యా, నేను తీసుకువెళ్తాను, నేను మోసుకొని పోతాను. 6 అడుగుల ఎత్తు కంటే ఎత్తున్నటువంటి ఆజాను బాబుని ఒక స్త్రీ ఎత్తుకొని పోగలరు. కానీ ఏమంటుంది, నేను ఎత్తుకొని పోతాను. ఈ ఉదయకాల సమయంలో ఆమె నీ ప్రేమ ప్రభువు పట్ల ఎలా ఉంది? ఆమె గుర్తుపట్టలేదు ఆయన తోటమాలి అనుకునే కారణం ఏంటంటే, కొన్ని రీజన్స్ ఉన్నాయి. 2 రీజన్స్ ఏంటంటే, ఒకటి ఆమె కన్నీళ్లు గారుస్తూ ఉంది. కన్నీళ్లు గారుస్తున్నప్పుడు అందరూ మసలుగా కనపడతారు, మసలుగా కనపడతారు. కన్నీళ్లు గారుస్తున్నాం యేసుని గుర్తుపట్టుండకపోవచ్చు, న్యాచురల్గా ఆలోచిస్తాం. రెండవది ఏంటంటే, ఆమె మనసులో ఉన్నటువంటి యేసుని గురించినటువంటి చిత్రం. యేసు అయ్యి ఉండడు, ఎందుకంటే యేసు పడుకోనుడా, యేసు నిర్జీవంగా ఆ యొక్క వెరిమత యోసేపు ఇచ్చాడు, రోల్ చేశాడు. అదే చిత్రం. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ కనెక్టెడ్ విత్ ద డెడ్ బాడీ, we have no పరిష్కారం, సొల్యూషన్ లేదు. మన జీవితాల్లో సొల్యూషన్ లేదు. ఆమె ఎందుకు నీ జీవితంలో కూడా ప్రభు దర్శించి నువ్వు ఎన్నోసార్లు ప్రార్థన చేస్తున్నావు, ప్రభా ఇది చేయవా, ప్రభు అది చేయవా, నా జీవితంలో ఇచ్చి అని ప్రార్థన చేస్తున్నప్పుడు చేస్తూ ఉన్నాడు. కానీ నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావు. ఎందుకంటే నీ హృదయంలో ఆల్రెడీ ఒక ఆన్సర్ను నువ్వు ఫిక్స్ చేసుకున్నావు. ఇలాగే చేయాలి దేవుడు, ఇలాగే చేయాలి, ఇలాగే మాట్లాడాలి, ఇలాగే చేయాలి అనుకుంటున్నావు. కనుక ఆన్సర్ కనబడుతున్నా కూడా యు ఆర్ అనేబుల్, ఐఎమ్ అనేబుల్ టు రికగ్నైజ్ నా జీవితం. ఈరోజు ఏ సొల్యూషన్ ప్రభు నీకు చూపిస్తున్నాడో, దేన్ని నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావో, నేను అత్యంత జరుగుగా మాట్లాడుతున్నాను ప్రభు ఇచ్చిన వాక్కుని బట్టి. బట్ యు నో ద పర్సనల్ ఇన్సిడెంట్స్ దట్ యు ఆర్ ఫేసింగ్. నీ యొక్క లైఫ్లో, నీ జీవితంలో నువ్వు ఫేస్ చేస్తున్నటువంటి వ్యక్తిగతంగా ప్రభు మాట్లాడు. నేను ఇస్తున్నా జవాబు, కానీ నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావు. ముందు నీ పర్స్పెక్టివ్ మారాలి. నేను ఆ స్థితిలో లేను, నేను సజీవుడనై శక్తివంతుడనై లేచాను అనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం కోరబడుతున్నాం. అందుకు ప్రభు వెంటనే ఏం చేశాడు, ఇంకా మరియాన్ని ఎక్కువసేపు ఏడిపించకూడదు అని
ఏం చేశాడు? మరియా అని పిలిచాడు. మరియా అని ఎప్పుడైతే పిలిచాడో మరియా కనెక్ట్ అయిపోయింది. దిస్ ఈస్ ద వాయిస్ ఆఫ్ మై లార్డ్. నా గొర్రెలు నా స్వరము వింటాయి, నా గొర్రెలు నా స్వరం గుర్తుపడతాయి, నేనేం చెప్తానో అవి చక్కగా వింటాయి. దే రికగ్నైజ్ ఎన్ని వాయిసెస్ ఉన్నా కూడా నా వాయిస్ను గుర్తుపట్టగలరు. నా ప్రియురాలు నా యొక్క స్వరాన్ని వింటుంది, నా ప్రియుని స్వరం నాకు తెలుసు అన్నట్టుది ఈ యొక్క సంఘం అనేటటువంటి వధువు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మరియా అనగానే రబునాయ్ అనేటటువంటి మాట ఆమె తిరిగి మాట్లాడి వధువుడా అనే వెంటనే కనెక్ట్ అయిపోయింది. చూచినప్పుడు గుర్తుపట్టినటువంటి మరియా స్వరాన్ని గుర్తుపట్టింది. ఇక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక సత్యం ప్రభువు నీ యొక్క సమస్యలలో, నా సమస్యలలో ప్రత్యక్షమై ఇదిగో ఇలా చేస్తాను నేను అని ఒక పెద్ద వస్త్రవేషం కనపడకపోవచ్చు, దర్శనాలు రాకపోవచ్చు, కళలు రాకపోవచ్చు, బట్ అవన్నీ ఉన్నా లేకపోయినా వర్డ్ ఈస్ ద స్టాండర్డ్ వన్. వాక్యము, ఆయన వాక్కు, ఆయన స్వరము, ద రేమా ఈజ్ స్టాండర్డ్. వాక్యమైనటువంటి దేవుడు తన వాక్కును వినిపిస్తూ ఉన్నప్పుడు అది అల్టిమేట్ సొల్యూషన్ అని మనం ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమైనా. మరియా అనగానే ఆయన స్వరం వినిపించగానే మరియా ఆయనకు రెస్పాండ్ అయినట్లుగా చూస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఆమె యొక్క పాత చిత్రము పటాపంచలైపోయింది. ఇక నా స్వరాన్ని వినిపించినటువంటి దేవుడు ఈయననే, ఆయన ఆస్థితిలో లేడు. ఆయనకు దర్శనం ఇచ్చినప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట భయపడదు అని చెప్పాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువు నిన్ను దర్శించి నీతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఫియర్ నాట్, ఫియర్ నాట్. ఈ ఉదయకాల సమయంలో భయపడుతున్నారేమో, ప్రభు నాతో మాట్లాడండి. మా ఈ యొక్క ప్రసంగాన్ని ప్రిపేర్ అవుతున్నాడు. ఆయన సందర్శించిన ప్రతిసారి భయపడుతూ, ఆయన సందర్శించిన టైంలో కూడా భయపడుతూ చెప్తాడు మీకు సమాధానం. ఈ మాట రిపీటెడ్గా చెప్పినట్టుగా మనం సువార్తికుల దీంట్లో అకౌంట్స్లో మనం చూస్తాం. ఈ విధకాలం దేని విషయం భయపడుతున్నామో ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే పునరుత్థానము జీవమును నేనైనా, నేను అన్ని పరిస్థితుల్లో ఉండగలిగిన వాడు, అన్ని పరిస్థితులను మార్చగలిగినటువంటి వాడు, భయపడదు అని ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. మూడవది ముగిస్తూ ఉన్నాను, పునరుత్థాన బలము. ఈ పునరుత్థానుడైనటువంటి యేసు శక్తిని మనం పొందుకోవాలంటే ఏం చేయాలి అనేది నేను జస్ట్ రెఫరెన్స్ చెప్పేసి ముగిస్తాను. ఫిలిప్పీయులకు రాయబడినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో పౌలు అంటాడు, ఈ పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఏవేవి నష్టంగా నేను నేర్చుకున్నాను, ఏవేవి మేలైనగా నేను నేర్చుకున్నాను, ఏవి నాకు ప్రివిలేజ్ అనుకున్నాను, ఏ డిగ్రీలు అయితే, ఏ ధనమైతే, ఏ కుటుంబం అయితే, ఏదైతే నా పట్టుకోమో అని నేను అనుకున్నానో వాటన్నిటినీ నేను నష్టంగా పరిశీలనలో నేను యూదులను, నేను బెన్యామీను గోత్రీకులను, గమలీయేలు పాదాల దగ్గర కూర్చున్నాను. నాకు ఇన్ని ప్రివిలేజెస్ ఉన్నప్పటికీ కూడా ఆయన పునరుత్థాన బలము ఎరుగు నిమిత్తము ఆయన లేచి ఆయన నా జీవితంలో చేసినటువంటి కార్యములు, ఆ కార్యాల వెనుక ఉన్నటువంటి ఆ బలము నేను పొందుకోవాలంటే అన్ని నష్టంగా నేను ఎంచుకుంటున్నాను. ఒక బోటు అనుకోండి, చాలా వాల్యుబుల్ వస్తువులు ఉన్నాయి, అందులో చాలా వాల్యుబుల్ వస్తువులు ఉన్నాయి. అది ప్రయాణానికి సిద్ధంగా ఉంది, సముద్రంలోనికి వెళ్ళబోతుంది. సముద్రము మధ్యలోనికి వెళ్ళేసరికి తుఫాను ప్రారంభమైంది. తుఫాను ప్రారంభమైనప్పుడు అందులో ఉన్నటువంటి వాళ్ళు తమ జీవితాన్ని రక్షించుకోవాలంటే ఖచ్చితంగా ఏం చేయాలని? బోట్ను తేలికపరచాలి. అయ్యో వేరే, అయ్యో ఇది నాకు చాలా కాస్ట్లీ, నాకు ప్రియమైనదే అనుకుంటే నువ్వు పోతావు, నేను పోతాను. కాబట్టి బోట్ని ఖాళీ చేయాలి, అన్నీ పడేయాలి, మొత్తం స్టేబుల్గా నావలు ఉండేదాకా అన్నీ పడేసుకోవాలి. ఎందుకు? ప్రాణాన్ని దక్కించుకోవాలి. క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన బలం అనేటటువంటి దానిని దక్కించుకోవాలి అంటే ఈ లోకంలో నష్టపరుచుకుంటూ వెళ్ళాను. ఏది నాకు చాలా హై అనుకుంటున్నాను అది పక్కకు, ఏది నాకు ప్రివిలేజ్ అనుకుంటున్నాను, ఏది నా ఉనికిని కాపాడుతుందని నేను అనుకుంటున్నాను, ఏది నా బలం చేకూరుస్తుంది అనుకుంటాను, బలము ఇవన్నీ కూడా చేకూరుస్తుంది అనుకుంటున్నాను, అవన్నీ కూడా నేను పడేస్తున్నాను. ఈరోజు ఇండియన్ ఎవాంజలికల్ విషయంలో
నేను పనిచేస్తున్నానని ఇంట్రడ్యూస్ చేశాను. ఆయా ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు దాదాపుగా 900 చిలుకు మిషనరీస్ అంతమంది చాలామంది అందులో గోల్డ్ మెడలిస్ట్ ఉన్నాడు. ఎంఎస్సి గోల్డ్ మెడలిస్ట్, ఎంఎస్సి అగ్రికల్చర్, ఇంజనీరింగ్ చదివినటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఎక్కడున్నారంటే అడవుల్లో సేవ చేస్తూ ఉంటారు. వాళ్ళు సేవ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అడిగితే మీ సర్టిఫికేట్స్ ఏంటి అంటే ఎప్పుడో పడేసింది, గోల్డ్ మెడల్ సర్టిఫికేట్ కాల్చి పడేసారు. గోల్డ్ మెడల్ సర్టిఫికేట్ గుర్తు కూడా పెట్టుకోదలుచుకోలేదు. ఎందుకంటే అవి కనబడినప్పుడు ఓహో నేను ఇది అని అనుకునే అవకాశం నాకు ఉంది కదా. నా మార్గంలో ఎప్పుడైనా వైద్యులకి ఈ యొక్క పరిచయం నుంచి ఈ సర్టిఫికేట్ నాకు ఉంది కదా, నేను అటు దూకుదాం అనేటటువంటి ఆలోచన నాకు వస్తుందేమో. దట్ ఈస్ రాంగ్ ఆన్ మై సైడ్. కాబట్టి ఈ సర్టిఫికేట్స్ నాకు వస్తుంది అని చింపేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో పునరుత్థాన బలమును అనుభవపూర్వకంగా నేను తెలుసుకోవాలంటే అనవసరమైనవి తీసిపడేది. లైఫ్ యోర్సెల్ఫ్, నీ యొక్క పరుగు పందానికి భారంగా ఉన్నటువంటి వాటిని తొలగించుకుంటూ వెళ్తే చివరికి గమ్యం ప్రభు దగ్గరికి మనం చేరుకోగలము అని మనకు ఈ పునరుత్థాన బలము మనము నేర్చుకుంటున్నాం. పునరుత్థానం గురించిన విషయాలు విన్నాం. పునరుత్థాన సంఘటనలో మధ్యలేని మనకి నేర్పించిన పాఠాలు విన్నాం. పునరుత్థాన బలము నీవు పొందుకోవాలి, నా జీవితంలో అనుదినం ఎక్సర్సైజ్ చేయాలి అంటే నీకు ఏవి ఉన్నాయో లాభకరమైనవి అవన్నీ తొలగించుకుంటూ వెళ్ళిపోవాలి. ఇట్ డిమాండ్స్ కాస్ట్. మన యొక్క విలువను, దాని ఖరీదును అది డిమాండ్ చేస్తుంది. చివరిగా పునరుత్థాన సందేశం. యేసు ప్రభువును చూసి హ్యాపీగా ఇంటికి పోయి హ్యాపీగా మన పనుల్లో మనం ఉండమని చెప్పాలి. మధ్యలోనే మరి యొక్క ఏం చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి నా సహోదరులకు చెప్పు. టెల్ టు మై బ్రదర్ దట్ ఐ హావ్ రిసన్ ఫ్రమ్ ద డెడ్. ఈ సమాధిలో నుంచి గెలిచి తెచ్చాను. నన్ను మర్చిపోయారు, నాకు తెలుసు, చాలాసార్లు చెప్పాను నేను లేస్తానని, కానీ మీరు మర్చిపోయాను. ఇట్స్ ఓకే. కాబట్టి నా యొక్క సహోదరులకు వెళ్ళి మీరు నేను లేచాను అని చెప్పాలి. పునరుద్ధాన సందేశం ఈరోజు ఉదయకాల సమయంలో సంఘానికి, కుటుంబానికి, వ్యక్తిగతంగా విశ్వాసమైనటువంటి మనకి ఏం చెప్తున్నారంటే భూదిగంతాలకు స్వార్థ ప్రకటించండి. మీరు వెళ్ళి సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి. బాబోయ్, స్వార్థ ప్రకటించకపోతే నాకు శ్రమ అని ఎవరంటారు? పౌలు అంటాడు. మనమేమంటున్నాం ఈరోజు? సువార్త ప్రకటిస్తే శ్రమ అనేది నాలుగుంటున్నాం. సువార్త ప్రకటిస్తే శ్రమ, చెరసాల, లేనిపోని అభియోగాలు మన మీద, లేనిపోని తతంగాలు మన మీద, లాస్ట్కు ప్రాణం పెట్టేటటువంటి ఇది జరుగుతుంది. కానీ సువార్త అందరూ అనుకున్నట్టుగా అది నశించుచున్నటువంటి వారికి ఇబ్బందితనము కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి అయినది. ఈ సంగ్రామం జరుగుతుంది, సువార్త సంగ్రామం. ఇది శాంతి సువార్త సంగ్రామం. శాంతి అంటున్నాం, వాటి సంగ్రామం అంటున్నాం. ఏంటంటే ఏమానంటే అవును, శాంతి కోసం మనము ప్రభువును ప్రతిష్ఠించేటువంటి ఈ యొక్క దీంట్లో నుంచి వెళ్తూ ఉన్నాము. ఈ యొక్క సంగ్రామంలో ఎంతోమంది సైనికులు పడిపోతూ ఉన్నారు, కానీ యుద్ధము soldiers has fallen but the battle continues. ఎంతమంది సోల్జర్స్ చనిపోయినా కూడా ఈ యుద్ధము ఆగదు. ఎప్పుడు ఆగుతుంది తెలియక చాలా మంది ఆపుదాం అనుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడు ఆగుతుంది? అది ఆగిపోతుంది త్వరలోనే. ప్రభు వచ్చినప్పుడు ఆయనే చెప్తాడు, రుద్దు స్టార్ట్ చేయండి, అప్పుడే ఆగుతుంది. అంతవరకు అది 1000 ఆటం బాంబుల యొక్క విస్ఫోటం లాంటిది. అటు వస్తే కాలిపోతూ ఉంటాం. కాబట్టి ఆ యొక్క ఆటం బాంబుని ముట్టకుండా ఉంటేనే మంచిది అని మనము అనుకోని, అలాంటి శక్తివంతమైనటువంటి స్వార్థ మన దగ్గర ఉండగా అనేకులకు ప్రకటించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. పునరుత్థానము మనకు నిరీక్షణ కలగజేస్తుంది. పునరుత్థాన అనుభవము మనల్ని ధైర్యపరుస్తుంది. పునరుత్థానం యొక్క బలము మనల్ని ఎంపవర్ చేస్తుంది క్రైస్తవ విశ్వాస జీవితాన్ని జీవించడానికి. సువార్త యొక్క సందేశము, సువార్త ప్రకటించడానికి, పునరుత్థాన సందేశము, సువార్త ప్రకటించడానికి ఈ ఉదయకాలం మనల్ని ప్రేరేపిస్తుంది. దేవుని ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది అని పౌరులన్నట్టుగా ఈ ఉదయకాలంలో మనం ఈ సందేశాన్ని మనము గ్రహిస్తున్నాం. ఈ సందేశాన్ని గ్రహించుకొని మనం చేయాల్సినటువంటి బాధ్యత, శిలువ దగ్గరికి వచ్చినటువంటి
యోహానుకు బాధ్యత ఇచ్చాడు. సమాధి దగ్గరికి వచ్చినటువంటి మగ్దలేనకు బాధ్యతను గ్రహించాడు. పైనే ఆడదాంలే, దూరంగానే ఆడదాంలే అంటే నీ వల్ల ఏం ప్రయోజనం లేదు. ప్రభుకి దూరం నుండి చూస్తాను, ఏం ప్రయోజనం లేదు. కానీ దగ్గరికి వచ్చావనుకో ఆయన నిన్ను వాడుకోగలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆయన నిన్ను శక్తివంతమైన సాధనంగా వాడుకునేటటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అట్టి కృపతో దేవుడు మన కుటుంబాలను, మన సంఘమును, వ్యక్తిగత జీవితాలను ఆశీర్వదించి వాడుకోవాలని కోరుచున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఒక నిమిషం మనం ప్రార్థనలో గడుపుతాం. దేవుని వాక్యము మనకు వినిపించబడింది. ఏదో ఒక రీతిలో ఎక్కడో వచ్చుంటారు ప్రభు నీతో మాట్లాడున్నాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వాక్యం నాతో మాట్లాడినని ప్రోత్సహించు. నీ భయాలు ఏమైనప్పటికీ, నీ తొందరలు ఏమైనప్పటికీ, నీ మనసులో ఉన్న స్త్రీకరణ ఏదైనా ఈ ఉదయకాలం దానిని తొలగించింది. సజీవుడైనటువంటి దేవుడిని చూడడానికి మనం పరివర్తనపడుతున్నాం. ఆయన సందర్శన మన జీవితానికి పరిష్కారం. ఆయన మాట మనకు ఉత్తేజించే ప్రేరణ. ప్రభువానికి సహాయం దయచేసి మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రభువానికి బలపరిచి ఉదయాన్ని ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ నమ్మకగల మా ప్రియ పరలోకపు తండ్రి, మా దేవ, ఈ ఉదయకాల సమయంలో నీవు నన్ను మమ్మల్ని దర్శించినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పునరుత్థాన జీవం కలిగినటువంటి వాడు, నేనే పునరుత్థానం జీవం అని చెప్పిన దేవుడు. ఈరోజు మా ఉనికి కారణం నీవు, మా విశ్వాసానికి కారణం నీవు నా తండ్రి. నీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో యావత్ ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఈ ఆరాధనలన్నింటిలో ఘనత పొందుతున్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ మమ్మల్ని, మా జీవితాలను, మా కుటుంబాలను, మా సంఘాలను బలపరిచి నీ కొరకు నీ జ్యోతులుగా ఈ యొక్క తరంలో మమ్మల్ని వాడుకోవాలని కోరుకుంటూ యేసు ఉన్నతమైన శక్తిగల నామంలో ప్రార్థించి నేను స్తుతించి వేడుకొచ్చినాం తండ్రి. ఆమేన్. మరి ఒకసారి ఈ యొక్క చక్కని అవకాశాన్ని నాకు కల్పించినటువంటి సంఘ స్థాయి కమిటీ వారికి, మరి ముఖ్యంగా ఈస్టర్ కమిటీ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చక్కటి శ్రేష్టమైన పునరుద్ధాన సత్యాలను మనకి వినిపించినటువంటి మిసెస్ విక్టోరియా విజయ్ కుమార్ గారికి సంఘమంతరి తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇంట్రడక్షన్లో ఇంకొక చిన్న మాట చెప్పడం మర్చిపోయాము. మనకు చక్కటి సందేశం అందించినటువంటి సహోదరి, మన సంఘ ప్రెసిడెంట్ అయినటువంటి ఏడిఏ లింకన్ గారి యొక్క సహోదరిని తెలియజేయడంలో ఆనందిస్తున్నాం. ఈ సమయంలో చెప్పబడినటువంటి వాక్యము మన ఆత్మీయ మేలు నిమిత్తమై ఫలించులాగిన మన మధ్యున్నటువంటి శ్రీమతి ఎస్ సంపూర్ణ రెహబాం గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. శ్రీమతి ఎస్ సంపూర్ణ రెహబాం గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. అందరం తలల నుంచి కలుస్తున్నట్లయితే ప్రకటించబడిన వాక్యం వరకు ప్రార్థించుకుంటాం. భూపతులకు అధిపతి అయిన రాజాది రాజా, రాజులకు రాజా, మరణపు ముందును విరిచి మరణాన్ని ప్రశ్నించి మరణమా నీ విజయం ఎక్కడ అని మా కొరకు మా మరణాన్ని గురించి పునరుద్ధారణమై తిరిగి లేచినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నత నామానికి స్తుతులు, స్తోత్రము, కృతజ్ఞతార్పణలు హృదయపూర్వకంగా చెల్లిస్తున్నాం. దేవా, గడిచిన పునరుద్ధాన పర్వదినం మొదలుకొని ఈ పునరుద్ధాన పండుగ వరకు మీ కృప, మీ కాపుదల వ్యక్తిగత జీవితాలలో, కుటుంబ జీవితాలలో, సంఘక్షేమంలో మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు. ప్రభా, ఈ లోకంలో అనేక సంక్షోభాలు మమ్మల్ని చుట్టి సొంత రక్తంతో పరాయితను గోచరించినప్పుడు మేమంతయు మా జీవిత కాలంలో పాపదాసమని మరణ బంధకాలకు విధింపబడినప్పుడు మీ ప్రియకుమారుడైన యేసయ్య పరిశుద్ధ రక్తం ద్వారా మీ సొత్తుగా, మీ ప్రజగా మమ్మల్ని కొన్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రం. దేవా, ప్రకటింపబడిన వాక్యము ప్రభా మా జీవితాలలో వృధా కాకుండా తండ్రి, ఇంకనూ ఎంతమంది అయితే రక్షణ పొందలేకపోయినారో వారికి నేడే
రక్షణకు కృపను చూపండి తండ్రి. ప్రభువా, మరి వాక్యం పంచుకున్నటువంటి సోదరి విక్టోరియా విజయ్ కుమార్ గారిని బట్టి మీ పాద సన్నిధిలో స్తుతిస్తున్నాం, వినపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాం ప్రభువా. వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అయిన ప్రభువా, మరి సువార్త ప్రేషితోద్యమంలో తన యవన కాలం నుంచి మీ కొరకు సాక్షిగా ఈ లోకంలో జీవిస్తూ అనేక ఆత్మలను తన యొక్క నోటి మాటల ద్వారా మీరిచ్చిన జ్ఞానంతో సంపాదిస్తున్నందుకై మీకు స్తుతులు, స్తోత్రములు. మున్ముందు ఉంచబడిన పరిచర్యలో మరి ముఖ్యంగా ఆ బిడ్డను అధికంగా ఆస్వాదించి మీ నామ ఘనత కొరకు ప్రతిష్ఠించండి ప్రభువా. మరి ఇక్కడ చేరిన ప్రతి స్త్రీ కొరకు, ప్రతి పురుషుని కొరకు, చేరిన ప్రతి విశ్వాసం కొరకు, పరిశుద్ధుని కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. మరి నాయనా, మేమందరము తండ్రి చేరిన స్త్రీలమందరము పునరుత్థాన యేసు శక్తి అయి బలమును పొందుకున్న వారమై బుద్ధిమంతులమై ఆకాశమండలంలోని నక్షత్రముల వలె ప్రకాశిస్తూ మీ సత్య సువార్తను ప్రకటించే సువార్త బూరలుగాను, మీ రక్షణ సువార్తను ప్రచురించే సువార్త పత్రికలుగాను, మరి మా పాదములు పర్వతముల మీద సుందరముగా అగుపడు నిమిత్తము పునరుత్థాన శక్తిని, సౌరభమును వెదజల్లే అర్హమైన సువార్త పాత్రలుగాను మమ్మల్ని ప్రతిష్ఠించండి దేవా. మరి మా యొక్క కాపర్లను, మా యొక్క స్టాండింగ్ కమిటీని, ప్రస్తుతం ఉండే ఈస్టర్ కమిటీ వారినందరినీ మీ బలిష్టమైన హస్తాల్లో ఉంచుతున్నాం ప్రభువా. వారు చేసిన ఈ పరిచర్యనంతటినీ మీరు ఆశీర్వదించండి తండ్రి. మీకు స్తుతులు, స్తోత్రములు ప్రభువా. మీ నామములకు మహిమ తెచ్చుకున్నారు. మా జీవితాలకు ఆశీర్వాదాలను, దీవెనలను మెండుగా అనుగ్రహిస్తున్నారు దేవా. మరి మమ్మల్ని అందరినీ మీ బలిష్టమైన హస్తాలలో ఉంచుతూ మాకు కలిగిన దానిని గట్టిగా చేత పట్టుకొని మీ రాకడ పర్యంతరము మా జీవిత అంతంలో వరకు ఈ లోకంలో మీ కొరకు సాక్షిగా జీవించే కృపను, భాగ్యాన్ని, ధన్యతను మాకు ప్రసాదించాలి.